తెలంగాణ వచ్చినాక రోజు ఏదో ఒక మంచి ముచ్చట నా చెవుల పడతనే ఉన్నది. మన రాష్ట్రం మనకు వచ్చిన ముహూర్తం గంత గట్టి ఉన్నది కావచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నెల రోజుల సంధి మన కాడ పండగ లెక్కనే కనబడుతుంది కదా. ఇగో గిప్పుడు కూడా మన తెలంగాణ గురించే ఇంకో శుభవార్త పట్టుకొచ్చిన గదేందో చూసి జట్ట నచ్చయ్యుర్రి. మన వరంగల్లున్న వేయి స్తంభాల గుడిని చూసిండ్రా మీరన్నాడన్నా? ఎంత చక్కదనాల కట్టినరో అప్పట్లో. దీన్ని ఏం తక్కువ 800 ఏండ్ల కింద కాకతీయ రాజుల కాలంలో కట్టిన కట్టడం ఇది. స్తంభాల మీద ఎంత మంచిగా చెక్కినరో చూడండి. ఎన్ని కోట్ల రూపాయలు పోసినా గానీ ఇప్పుడు ఇసొంటి ఎవరన్నా కట్టేటోళ్ళు దొరుకుతారా? ఇప్పుడు గీ ముచ్చటెందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? కొన్ని ఏండ్ల సంధి ప్రయత్నం చేసినా గానీ దక్కని గుర్తింపు ఈ గుడికి ఇప్పుడే దక్కింది. ఈ వేయి స్తంభాల గుడిని ప్రపంచ వారసత్వ సంపద లెక్క గుర్తిస్తున్నామని యునెస్కో వాళ్ళు చెప్పిండ్రు. యునెస్కో వాళ్ళు ఇట్లా ఏదైనా కట్టడానికి గుర్తింపు ఇచ్చిండ్రంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పబ్లిక్ దాన్ని చూస్తేందుకు వస్తారన్నట్టు. అట్లా గుర్తింపునియాలంటే కూడా దేనికి పడితే దానికి ఇయ్యరు. దాని వెనక ఏదైనా చరిత్ర ఉండాలి. లేకుంటే అసోంటి కట్టడం ఇంకెక్కడ ఉండొద్దు. లేకుంటే చైనా గోడ లెక్క పెద్దదన్న, తాజ్మహల్ లెక్క చక్కదనాలన్నీ ఉండాలి. అట్లుంటేనే యునెస్కో వాళ్ళు గుర్తింపునిస్తారు. అట్లా ఇచ్చుడే కాదు, దాన్ని మంచిగా కాపాడమని ఏడాదికింత పైకం కూడా ఇస్తారట. కానీ మన తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పాటైనాక ఇట్లా వేయి స్తంభాల గుడికి గుర్తింపు వచ్చుడు నిజంగా తెలంగాణ పబ్లిక్ అదృష్టమే అనాలి.